వైఎస్ భారతి గారి పైన చేపూడ కిరణ్ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది తప్పది, చాలా తప్పు. తప్పు ఆయన ఆ విధంగా మాట్లాడడం ఇంతవరకు ఇట్లా మాట్లాడి మేము అనుకోలే. తప్పు చేసిన ఎవరైనా ఒకటే దాని శిక్ష ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదా క్షమాభిక్ష కూడా ఉండాలా. మరి వాళ్ళు తప్పు మాట చాలా. సీఎం గారు దీన్ని స్పందించి కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, తర్వాత అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్సలెంట్ అండి. ఆయన తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, ప్రజా ఒక మంచి తెలుసుకోవడం వల్ల బాగా చేస్తారు. మంచి పని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీలో ఈ విధంగా మాట్లాడే ఎవరు లేరు. ఇతను అక్కడ మరి తెలిసి తెలియక మాట్లాడాడు, బయటపడిపోయాడు. దానికి శిక్ష ఉండాల్సింది. తప్పది. ఆ వరకే ఉన్నాయి, ఇంట్లో ఆడవాళ్ళని బయట లాక్కరావు. తప్పదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు, మన పార్టీ అయినా వైసీపీ అయినా సరే ఆడవాళ్ళని మట్టికి ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అరెస్ట్ కూడా చేస్తారు. ఆమె మహాదళ హోదాలో ఉంది. సీఎం గారి మిస్సెస్ అలాంటి వాళ్ళని పట్టుకొని విధంగా ఎక్కని తప్పదు. పొరపాటు. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన మాట్లాడింది ప్రతి తప్పే. కిరణ్ కుమార్ గారు ఫ్యామిలీని బయటకు లాక్కొచ్చాడే, మొత్తం తప్పే. అలా క్షమాభిక్ష కోరాడు ఆయన. కానీ ఇంతకుముందు క్షమాభిక్ష అడగలేదే. ఎందుకంటే ఘోరంగా మాట్లాడారు. అవి తర్వాత వస్తాయేమో. ఏదో ఆవేశపూర్తంగా అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ అలా మాట్లాడడం అనేది సబబు కాదని అందరి ఉద్దేశం. ఎవరైనా అలాగే స్పందిస్తాం. సహజంగా మీకు ఆవేశం ఎంతైనా ఉండొచ్చు, కానీ మనం మనుషులం కాబట్టి కొన్ని పద్ధతులు సమాజంలో, హ్యూమన్ సొసైటీలో మనం కొన్ని పద్ధతులను పాటించాలి. ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇప్పుడు మనకు హౌస్ ఉంది కదా అని మన ఇంటి ముందు మన ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి లేదు. సమాజంలో ఉన్నప్పుడు తోటి వారితో మనం సర్దుకుపోవాలి. ఆ వ్యాఖ్యలు కొంత చాలా వరకు ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, తప్పులేదు అలా మాట్లాడడం. అన్నీ ఉత్తమ మాటలే. ఇప్పుడు ప్రభుత్వంలో అతను ఏం చేయలేడు. ప్రజెంట్ ఎవరు గవర్నమెంట్లో ఉన్నట్టు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. అంత ముందర చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడాడు, ఇప్పుడు జగన్మోహన్ గారు అలాగే మాట్లాడుతుంటాడు. ప్రజల మాట పిచ్చోళ్ళు, ఆడి మాట ఈడి మాట వింటూ ఉంటారు అంతే. ఎలక్షన్స్ మారిపోతే ఇవన్నీ మారిపోతాయి. ఇప్పుడు కూడా వాళ్ళందరూ పోలీసు వాళ్ళని పెట్టుకొని అడ్డం పెట్టి చేశారు. వాళ్ళు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేస్తారు. ప్రజల మడుగు వాళ్ళని గమనిస్తూనే ఉంటారు ఎప్పుడు. ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎంప్లాయీ ఏ గవర్నమెంట్ చెప్తే ఆ గవర్నమెంట్ చేయాల్సిందే. వాళ్ళు ఏమీ చేయలేరు. మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళని ఉపయోగించుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇదే ఈ ఎవడైనా అంతే. ఇది రొటీన్గా ఒక సైకిల్గా తిరుగుతూ ఉంటుంది అంతే. ఇదంతా వాళ్ళు చెబుతూనే ఉంటారు, ప్రజలు వింటూనే ఉంటారు, వాళ్ళు వేసేది వాళ్ళు వేస్తూనే ఉంటారు. ఈ అంతా ఉత్తి మాటలు. మనకేదో టైం పాస్ చేసుకోవటమే తప్ప ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఒక అరగంట టీవీ చూడాలి, నలుగురు కలిస్తే అరగంట మాట్లాడుకోవాలి. పిచ్చాపాట మాట చేస్తే కదా వేసేది. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. ఏం తప్పు ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఆడవారి పైన ఎలాంటి వారు సరే ఏ పార్టీకి సంబంధించిన ఆయన మాట్లాడితే కనుక ఉపయోగించి. నిన్న టీడీపీ సంబంధించిన వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు, అసభ్యకరణ పోస్ట్ పెట్టాడు. దానికి ఎమ్మడే చంద్రబాబుని ఖండించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి. మరి నువ్వేం ఆ పని ఎప్పుడేం చేసావా? నీ దాలోకాలు తీసి మాట్లాడడం తప్పని తీసి జైల్లో పెట్టావా? లేదు కదా. నేను ఎమ్మటే వాట్సాప్ ఆ వీడియో పెట్టగానే తీసుకెళ్ళి ముందు పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళ తాలూకు మనిషి, ఏ తాలూకు మనిషి. అది కరెక్టే కదా. ఎవరైనా తప్పు చేస్తే నీ పార్టీ నా పార్టీ కాదు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి, చేయని వాళ్ళని శిక్షించుకోవడం. కార్యకర్తలు కాపాడుకోవాలి. నువ్వు మాటలు చెప్తే సుఖం ఉంది, పని చేయరు కదా. నువ్వు పని చేయక జనం దించేశారు. సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోతుంది. ప్రభుత్వం ఏదైనా కలుపు చేసుకొని దాన్ని ఆపించడమా లేకపోతే దాని పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమవుతుందంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు కొట్టుకోవడం, ఈ సోషల్ మీడియా పగ పెంచుకోవడం తప్పనిచ్చి ఏది ఉండట్లేదు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, దాన్ని సర్దుమని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది ఆలోచించి సోషల్ మీడియాని బాయ్కాట్ చేయడమా లేకపోతే సోషల్ మీడియాలో దాన్ని తప్పించడమా లేకపోతే వాటి మీద చర్య తీసుకోవడమా ఏదో ఒకటి చేయాలి. అది చేయకపోతే కష్టం. అది వైఎస్ భారతి గారికి సంబంధించి కూడా చేపూడ కిరణ్ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీరేం చెప్తారా? కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు రారు కదా బయటికి. జగన్మోహన్ రెడ్డి మీద చేసామంటే అది అంటే ఆపోజిషన్ లీడర్ కాబట్టి అంతకుముందు కూడా వాళ్ళు వీళ్ళు చేసుకొని ఉంటారు కాబట్టి కరెక్టే. కానీ భారతి గారి మీద చేయడం అనేది పొరపాటు, తప్పది. అరెస్ట్ చేయడం కరెక్టే, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు,
ఏ పార్టీకి సంబంధించి అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే మట్టి ఎవరిని ఉపయోగించేది లేదు. కరెక్టేగా మరి. ఏ పార్టీ అయినా సరే వదిలేదు లేదని చెప్పేసి కూడా చెప్పండి. అవును కరెక్టే, మంచి మాట. దానికి ఏకీభవించవచ్చు. ఆడవాళ్ళ మీదకి ఎవరైనా కూడా వెళ్ళకూడదు, అది తప్పు. దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులంతా కూడా కొద్దిగా కోపంతో ఉన్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఉంటారు కదా, కోపం మీద ఉంటారంటే సహజం. బట్ ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా జరిగిందని మీరే అన్నారు ఇప్పుడు. కాబట్టి టీడీపీ చేసింది మంచి పని, ఇబ్బంది ఉంది అందులో. వైసీపీ కోపంగా ఉందంటే అతని మీద పర్సనల్గా ఉండొచ్చు కానీ పార్టీ మీద అయితే ఉండకూడదు. మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య క్రియేట్ చేసి ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు, అమలు కావు. లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు డ్రామాలు చేస్తున్నారు, కులమత భేదాలను రచ్చగొడుతున్నారంటూ కూడా లోకేష్ గారు చెప్తున్నమాట మీరేమంటారు? ఏమండి, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ మద్యం కొన్నారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ బుల్లెట్కి లైట్ ఊడిపోయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అంతా క్లియర్గా సీసీటీవీలు అన్నీ చూపించారు కదా. అదే లేకపోతే ఇది ఒక హత్య కింద క్రియేట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడు, వాడొక ఎదవ, వాడికి పరిపాలన రాదు. 151 మందిని ఇచ్చారు చేసుకోమని, కానీ వాడికి చేతగాక పిచ్చిగా బూత్ మందుల చేత బూతులు తిట్టించుకుంటూ అలా విధంగా చేసి ఈ హత్యను కూడా ఒక రాజకీయ హత్య కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అది వల్ల కాలేదు, వాడి పప్పులు ఉడకలేదు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఫలానికి బస్సు వేయడం ప్రారంభించడం జరిగింది. పలాని ప్రజలు పలాని నుంచి తిరుపతికి బస్సు లేదు కాబట్టి బస్సు ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళు వెంటనే దాని గురించి అర్జీ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే వేసి చూపించారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతి నుంచి పళని టు తిరుపతి బస్సులు ఉన్నాయి, బస్సులు ఏర్పాటు చేశారు. అది చాలా చాలా ఆనందించదగ్గ విషయమే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? గెలవక ముందు ఆయన మాట్లాడి కానీ అడ్వైజరీ కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందనేది మొన్న పాడైపోయిన రోడ్లు పూడ్చినప్పుడే తెలిసిందా తెలియలేదా? గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది ఒక గ్రామంకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రతి గ్రామానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన బొక్కల్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొత్తం పూడ్చారు. రోడ్లు ప్రతి రోడ్డు వేశారు. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ ఫిల్ చేశారు. మొన్న 850 కోట్లు ఎన్నో రిలీజ్ అయితే ఆ డబ్బులతో మొత్తం ఎక్కడైతే రోడ్లన్నీ పాడైపోయినాయో ఆ రోడ్లన్నీ వేసి ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది పరిపాలన. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సక్రమంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కలవబట్టే కూటమి భారీ స్థాయిలో విజయం సాధించిందని చెప్పడం కూడా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? రాజకీయాల్లో అనేవి రాజకీయాల్లో ఒక పార్టీకి ఇంకో పార్టీ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు వచ్చారని వాళ్ళు వచ్చారని కాకుండా ఒక పార్టీకి ఒక పార్టీ సపోర్ట్ ఇచ్చుకోవడం ఎంతో మంచిది. ఇప్పుడు పైన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇవ్వడం. అదే సపోర్ట్ కానీ పక్క వెళ్ళిపోతే మాత్రం ఆయన 300 సీట్లు సంపాదించినా ఆయన 10 సీట్లతో పడిపోవచ్చు.